టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఓటీపీలు వస్తున్నాయి, ఇందిరమ్మ ఇల్లు మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలా? ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మనం ఈవెంట్స్ చేయాలన్నా, లేదంటే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మనకు గవర్నమెంట్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ రావాలన్నా కూడా మనకు మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా యాక్టివేట్లో ఉండాలి. నేను గతంలోనే చెప్పాను, ఒకవేళ మీరు మొబైల్ నెంబరు రీఛార్జ్ చేయకుండా ఆ నెంబర్ అట్లే మీరు రీఛార్జ్ చేసుకుంటూ మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీకు ఇల్లు వచ్చిన విషయం కానీ, లేదంటే మీకు ఇంటికి సంబంధించిన ఏమైనా సమస్యలు ఈవెంట్ చేయాలన్నా కూడా కంపల్సరీ ఓటీపీ అయితే రావాలి. ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అనమాట. చాలామంది ఈ మొబైల్ నెంబర్ లాస్ అవ్వడం, ఫోన్ పోగొట్టుకోవడం, మళ్ళీ కొత్త సిమ్ తీసుకోకపోవడం, లేదంటే రీఛార్జ్ చేయకపోవడం, ఇట్లా చాలామంది ఇట్లా చేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ నేను చెప్పే ఒక చిన్న సలహా ఏంటంటే, మీరు ఏదైతే ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఎందుకంటే ప్రతి స్కీమ్కు అదే నెంబర్ అనేది ఇంప్లిమెంట్ అనేది అవుతుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మన ప్రజాపాలనలో ఏదైతే అప్లికేషన్ నెంబర్కి సంబంధించి లింక్ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చామో అదే నెంబర్ ద్వారా మనకు ప్రతి స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. ఒకవేళ ఆ నెంబర్ మీరు మిస్ అయ్యారు అనుకోండి, మీరు దగ్గరలోని ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి మీరు చేంజ్ అనేది చేయించుకోవచ్చు. లేదంటే మీరు ఒకవేళ నంబర్ మార్చుకోవాలనుకుంటే మాత్రం ఇందిరమ్మ ఇల్లు వెబ్సైట్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి మార్చుకోవచ్చు. లేదంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడ ప్రజావానికి సంబంధించి డిపార్ట్మెంట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరైతే ఇందిరమ్మ ఇంటికి సంబంధించి కావచ్చు, మిగతా స్కీమ్కి సంబంధించి కావచ్చు, మొబైల్ నెంబర్ అనేది చేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇంటికి సంబంధించి గివెన్స్ చేయాలన్నా కూడా కంపల్సరీ ఓటీపీ ఎంటర్ చేస్తేనే గివెన్స్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే ఇప్పుడు రీసెంట్గా మనం వెయిటింగ్ లిస్ట్ సంబంధించి కావచ్చు, లేదంటే ఇంకా వేరే సమస్యల గురించి కానీ చాలామంది గివెన్స్ ట్రై చేస్తున్నారు. బట్ ఓటీపీ అనేది మనం ఏదైతే ఇచ్చారో ఆ నెంబర్కి వెళ్ళిపోతుంది. ఆ నెంబర్కి వెళ్ళిపోవడం వల్ల వీళ్ళు ఓటీపీ అనేది ఎంటర్ చేయలేకపోతున్నారు. దాని ద్వారా గివెన్స్ కానీ మిగతా సమస్యలకు సంబంధించి అప్లై అయితే చేయలేకపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అనేది మెయింటైన్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.